ఒకప్పుడది శివారు గ్రామం, పరిమితి సంఖ్యలో నివాసాలు ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా ఉండేది. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల నివాసాలు కేర్ ఆఫ్ అడ్రస్. పదుల సంఖ్య నుంచి వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు, భారీ భవనాలు వెలిసి నిజాంపేట కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనమైన కార్పొరేషన్లో ఇది ఒకటి. ప్రభుత్వం విలీన నిర్ణయంతో ఇక్కడ సమస్యలు తొలగినట్లేనా? అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. జీహెచ్ఎంసీలో విలీనం నిర్ణయంతో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా జీహెచ్ఎంసీలో అంతర్భాగం కానుంది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి 2019 జూలై 28న నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాలతో కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రస్తుతం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఐటీ కార్డుకు దగ్గరగా ఉండటం, ఓఆర్ఆర్కు కూతవేటు దూరం కావడంతో ఈ ప్రాంతం అతి కొద్ది కాలంలోనే విపరీతమైన అభివృద్ధి చెందింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనంతో ఏకీకృత నగర ప్రణాళిక, మెరుగైన పౌర సేవలు, సమగ్ర మెట్రోపాలిటన్ అభివృద్ధి సాధ్యమయ్యేందుకు లైన్ క్లియర్ కానుంది. ప్రభుత్వ నిర్ణయం చాలా ఆహ్వానించదగ్గదండి. అభివృద్ధి కావాలంటే జీహెచ్ఎంసీలోనే కలవాలి. ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, రాజకీయ ఒత్తిడి లేకుండా నిజాయితీ పరుడైన ఆఫీసర్ ఉంటే అభివృద్ధి పక్కా జరుగుతుంది. జీహెచ్ఎంసీలో కలవడం చాలా మంచి పరిణామం. గవర్నమెంట్ నిర్ణయం చాలా మంచిదండి. జేఎన్టీ నుంచి ఫ్లైఓవర్ వేయాలి. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు బాగా జరిగినవి. వాటన్నిటిని కూడా ఐఏఎస్ ఆఫీసర్ను కమిటీ వేసి అన్నిటికీ ఇంటి పన్నులు వేసి ట్యాక్స్ వసూలు చేసి గవర్నమెంట్ రాబడి చేసుకొని అభివృద్ధి పనులు చేయాలి. జీహెచ్ఎంసీలో కలవడం అయితే చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ది. మున్సిపాలిటీ పెట్టి దానికో చైర్మన్ అని, వైస్ చైర్మన్ అని వృధా ఖర్చులు. అదే జీహెచ్ఎంసీ కలిసిందనుకోండి, ఔటర్ రింగ్ రోడ్డు ఈ పరిధిలో 4 భాగాలు చేసి ఐఏఎస్ ఆఫీసర్ వేయడం, ఈ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రాజకీయం దోపిడీ తగ్గుతుందండి. గవర్నమెంట్ నిర్ణయం చాలా మంచిది, హర్షించదగ్గది. జీహెచ్ఎంసీలో కలవాలి, అభివృద్ధి చెందాలి. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చెట్లు పెంచారు, అన్ని అభివృద్ధి పనులు చేశారు, సంతోషం. కానీ అనుమతి లేకుండా కట్టించారు. ప్రైవేటు బ్యాంకులు లోన్లు ఇప్పించి ఇల్లు పక్కన ఇల్లు సరిగా లేదండి, సెట్ బ్యాక్ లేకుండా చాలా ఇబ్బడి ముబ్బడిగా అపార్ట్మెంట్లు కట్టారు. జీహెచ్ఎంసీ అయితే మంచి నిర్ణయం తీసుకుంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి ప్రవేశపెట్టింది. అది చాలా భారతంలో అర్జునులాగా మంచి నిర్ణయం. రేవంత్ రెడ్డి ధైర్యం అది. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు నిర్మించడం తప్పు అనేది ఒకటి. కానీ గవర్నమెంట్ ఆలోచన ఏంటిదో, అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా చర్యలు తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు నేను కొనుక్కున్న హైడ్రా వచ్చి కూలగొడుతుంది, నేను కొనడమే తప్పు అవుతుంది, కట్టిన బిల్డర్ ఎక్కడికి పోతాడు? అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ఆలోచన అయితే చాలా బాగుంది. హైడ్రా అనేది హైదరాబాదుకు ఒక మణిహారంలాగా పనిచేస్తుంది. మంచి ఆలోచనలతో చేస్తున్నాడు. కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు రాజకీయం అయింది. మళ్ళీ నేను మాట్లాడితే కేసీఆర్ గవర్నమెంటు తెలంగాణను విధ్వంసం చేసింది. 8 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి తీర్చాలి? తెలంగాణ విడిపోకుంటుంటే బాగుండేది అనిపిస్తుంది. నేను తెలంగాణ వాదిని, కానీ ఉమ్మడిగా ఉంటేనే అభివృద్ధి చెందేది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రగతి నగర్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ హెవీ ట్రాఫిక్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. ఇప్పుడు అదే జిహెచ్ఎంసీలు ఉంటే ఫ్లైఓవర్లు వస్తాయి మనకి, లేకపోతే లింక్ రోడ్స్ వస్తాయి, మనకి కనెక్టివిటీ పెరుగుతుంటుంది అన్నట్టు. ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తుంటే ఆ విజన్తో ఆలోచించి ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని ఒక విజన్ మీద ప్లాన్ చేయగలరు. అదే లోకల్ మున్సిపాలిటీ చైర్మన్ ఉంటే వాళ్ళ వ్యవస్థ వేరు, వాళ్ళ ఆలోచన వేరు ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం ఇది హడావుడి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గ్రేటర్ జిహెచ్ఎంసీని విస్తరిస్తానంటున్నారు కానీ చిత్తశుద్ధి లోపిస్తుంది ఎక్కడైనా సరే. మామూలుగా ఈ నార్మల్ లోకల్ మున్సిపాలిటీలోనే ఒక కంప్లైంట్ ఇస్తే రెస్పాన్సిబిలిటీ ఉండవు. అదే జిహెచ్ఎంసీ పోతే ఆ పరిస్థితి ఏంటో ఊహించడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ పర్సన్ కూడా ఎవరు ఉండరు. ఇంకో ట్యాక్స్ సిస్టమ్ పెరిగిద్ది, కానీ డెవలప్మెంట్ పెరిగిద్దని ఆశిద్దాం అంతే. ట్యాక్స్ సిస్టమ్ అయితే పెరిగిద్ది. కొన్ని ఇక్కడ వైలేషన్, ఈ కన్స్ట్రక్షన్ బాగా వైలేషన్ ఉంది. ఇక్కడ పర్మిషన్ మించి హైరైజ్ వస్తుంది, వితౌట్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవన్నీ కొంచెం కంట్రోల్ అయితే ఆశిస్తాం. ఒకవేళ కలిపితే ఓకే. మాకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, మంజీరా ప్రాబ్లం. ఇప్పుడు సమ్మర్ అయితే అసలు వాటర్ రాదు. మళ్ళీ ఇక్కడ వాటర్ లీకేజ్ కూడా చాలా ఉంది. మీరు రీసెంట్గా చూసినట్టయితే మొత్తం వాటర్ అంతా లీక్ అయిపోయి రోడ్ల మీద ఒక 2-3 డేస్ మొత్తం ఫుల్గా ఫ్లో అయిపోతున్నాయి.
మంజీరా వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ ఏంటి కొంచెం నీట్నెస్ కూడా మాకు కావాలి. అయితే ఇవన్నీ నాణ్యానికి ఒకవైపే, సమస్యలు ఇంకోవైపని చెప్పాలి. ఇక్కడ విపరీతమైన నీటి కొరత స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రియల్ ఎస్టేట్ కూడా పెరగడంతో కొంతమంది బిల్డర్లు పార్కుల కోసం కేటాయించే స్థలాలను కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో కొన్ని అపార్ట్మెంట్లు చెరువుల్లో మునిగే పరిస్థితి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగోలేకపోవడం ఇక్కడ అతిపెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. వీధి దీపాలు సరిగా వెలగకపోవటం, డంపింగ్ యార్డు సమస్యలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ విలీనంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అనేది అది అన్ని విధాల మంచిదే. కాకపోతే మనము జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే ముందు ఇప్పటివరకు ఎలా అభివృద్ధి పనులు ఎలా చేశారు, ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ కాలనీలో కామన్ అమ్యూనిటీస్ అనేది సరిగా లేవు. రెండవది, మన 6 months వరకు కూడా మేము చాలా మంచిగా రోడ్స్ కానీ అన్నిటికీ బాగుండేది. ఇప్పుడు ఒక ప్లాన్ లేకుండా అన్నీ ఒక హైరేజ్ అపార్ట్మెంట్ పర్మిషన్స్ ఇచ్చి కనీసము మనము ఒక ఆఫీసులకు కానీ స్కూల్లో కానీ వెళ్ళే టైంలో కనీస రోడ్డు సదుపాయాలు లేకుండా చూసే అలిప్ సర్కిల్లో వెళ్ళాలంటే ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారు. వారానికి 2 యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు ఎంప్లాయీస్ కానీ చాలా చనిపోతున్నారు. దానికి ఎలాంటి పరిష్కారం లేదు. రెండవది, మనకు ఎప్పటి నుంచో ప్రగతి నగర్కు జేఎన్టీ నుంచి ప్రగతి నగర్కు రోడ్డు అనేది ఎప్పుడో చెప్పారు. చాలాసార్లు అసెంబ్లీలో కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇంతకుముందుకు ఎన్నోసార్లు రోడ్డు అనేది శాంక్షన్ అయింది, మీకు ఈ రోడ్డు త్వరలో పనిచేస్తుంది అని చెప్పారు. ఇంతవరకు ఆ రోడ్డు అనేది చక్కగా లేదు. సో ఆ రోడ్డు సదుపాయాలు, విద్య, వైద్యము, రోడ్డు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ స్థానికంగా ఏంటంటే అందరికీ ఇమ్మీడియట్ అవసరాలు. ఇలాంటి అవసరాలు లేకుండా డైరెక్ట్ జిహెచ్ఎంసీ చేస్తా అంటే అది ఒక మంచి విధానం కాదు. రెండోది, ఇంకా కొంచెం టైం తీసుకొని, అంటే ఇక్కడ ఉన్న ఎంతమంది పబ్లిక్ ఇక్కడ ఫ్లోటింగ్ ఉంది, వాళ్ళకు సరైన అమ్యూనిటీస్ ఉన్నాయా లేవా అవన్నీ ఆలోచించిన తర్వాత దాని అనుగుణంగా జిహెచ్ఎంసీ విలీనం చేస్తే మంచిదని నా అభిప్రాయం. మేము అరౌండ్ 2019 నుంచి ఇక్కడ ఉంటున్నాం ప్రగతి నగర్లో. మేము ఉండేటప్పుడు చాలా వరకు ఓపెన్ ప్లేసెస్ అవి ఉండేవి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఓపెన్ ప్లేసెస్ అనేవి కూడా కనిపించట్లేదు. పాపులేషన్ అనేది పెరిగింది, కానీ పాపులేషన్కి తగ్గట్టు మిగతా చర్యలు అనేవి ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు మేము 2019 నుండి ఉన్నప్పటి నుంచి కొంచెం నీటి కష్టాలు అనేవి తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ పాపులేషన్ పెరగడం వల్ల సమ్మర్ అయితే అందరి పరిస్థితి ఏంటంటే వాటర్ ట్యాంకర్లు అదొక దందాగా మారింది. ఆ తర్వాత యాక్సిడెంట్లు కూడా వాటర్ ట్యాంకర్ల వల్ల చాలా వరకు పెరిగినాయి. 2-3 యాక్సిడెంట్లు అయ్యి చిన్నపిల్లలు చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చిన తర్వాత ఏంటంటే ఒకవేళ డ్రైనేజీ సమస్య కానీ ఇంకేదైనా సమస్య అయితే కనుక మేము 1-2 సార్లు ఫాలోఅప్ చేస్తే వినే పరిస్థితి ఉంది. అదే మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఎంతవరకు మా సమస్యను విని అది ఎంత తొందరగా పరిష్కరిస్తారు అనేది క్వశ్చన్ మార్కు. ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు. ఆటోమేటిక్గా ఏంటంటే లార్జ్ స్కేల్లో ఉన్నప్పుడు అనేది ఇంప్లిమెంటేషన్ అనేది చాలా లేటుగా జరుగుద్ది. అది ఒకటి కొంచెం ఆలోచించి అదే ఇందాక అన్నట్టుగా డివిజన్గా చేర్చి ఎవరైనా తొందరగా దాని తాలూకా అంటే ఎవరైనా అధికారులను నియమించి సమస్య అనేది త్వరగా పరిష్కరిస్తే కనుక బాగుంటుందని. ఇప్పుడు హైడ్రా అనేది పెడుతుండ్రో దాన్ని ఎంత స్పీడ్ చేస్తున్నారో లోకల్ కూడా అదే పని డ్రైనేజ్, రోడ్డు, ట్రాఫిక్ విచారణ వలన మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 1920లో మేము ఇక్కడికి వచ్చినాం. అప్పటికి ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయి ఇబ్బందులు పడి పిల్లలు చనిపోవడము, పెద్దలు చనిపోవడము, డ్రైనేజ్ వాటర్ లేక మొత్తం డ్రైనేజ్ జాము కావడం వలన నల్ల వాటర్ లేక చాలా ఇబ్బంది పడతాం. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా ఎంత హుషారుగా చేస్తున్నాడో ఈ పనులు కూడా అంత మంచిగా సంతోషం. ఇప్పుడు రేషన్ కార్డు గురించి ఇక్కడ 3 సార్లు 4 సార్లు ఇచ్చిండారు టైమింగ్, అది లేదు. హామీలు ఇస్తుండు కానీ ప్రతి పని జరగడం లేదు. ఇది చేసిన తర్వాత మున్సిపల్ ఎంత అవుద్దా కాదా పని పెద్ద ఒక ఐఏఎస్ ఆఫీస్ నీతి నిజాతిగా ఉంటే మనమే ఒక అభిమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీ అయితే ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ప్రగతి నగర్. సో ఒకప్పుడు ప్రగతి నగర్ అంటే ఎంత పేరుందో అందరికీ తెలుసు. సో త్రూఅవుట్ ద ఇండియా వైజ్గా ఒక పేరు వచ్చింది ప్రగతి నగర్ అంటే.
ఇక్కడ సిగరెట్ అనేది దొరకదు, థమ్స్అప్ అనేది దొరకదు, కూల్ డ్రింక్ దొరకదు, మేడం చెప్పినట్టు ప్లాస్టిక్ యూసేజ్ ఉండేది కాదు. బట్ ఇక్కడ మేమేం కోరుకుంటున్నామంటే అందరు చెప్పినట్టుగా జిహెచ్ఎంసీలో యాడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్సే ఉంటుంది. మైనస్లు ఉన్నాయా అంటే ఉంటాయి, బట్ అవి కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. ప్లస్లు ఇన్ ద సెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీ అయితే ఆ ఫండ్ అనేది పెరుగుతుంది. సో గ్రామం లెవెల్లో ఉన్నప్పుడు, మున్సిపాలిటీ లెవెల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాం ఇప్పుడు. కాబట్టి ఆ ఫండింగ్ అలా ఉంటుంది. బట్ కాకపోతే మనం చూస్తూ ఉన్నట్టు జిహెచ్ఎంసీ లాస్ట్ 10-15 years నుంచి నిధులు లేవు. సో యాడ్ చేయడం ఓకే, యాడ్ చేస్తామనే డెసిషన్ మంచిదే. రేవంత్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయొచ్చు. చాలామంది ట్రై చేశారు, ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు డేరింగ్ స్టెప్ తీసుకొని చేశారు, అప్రిషియేట్ చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఫండ్స్ ఎలా ఇవ్వాలి, జిహెచ్ఎంసీలో చేయగల అంత పని అయిపోదు. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇష్యూస్ ఏమున్నాయి, మనం ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఫండ్స్ ఎలా ఇవ్వాలనేది వాళ్ళు ఒక ప్లాన్గా చేసుకొని చేస్తారనే నమ్మకం అయితే మాకుంది. పంచాయత్ నుంచి దీనికి మారినప్పుడు నాకు పాజిటివ్ కన్నా నెగిటివ్సే ఎక్కువ అయ్యాయి. ఎందుకు అంటే మేము అడ్రస్ చేసినట్టు ఇంతకుముందు ప్లాస్టిక్ యూసేజ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు అసలు ప్రగతినగర్ లోపలికి పాన్ షాప్స్ కానీ సిగరెట్స్ కానీ అలౌ లేదు. బట్ ఇప్పుడు అలా కాదు, పాన్ షాప్స్ సిగరెట్ షాప్స్ ఎక్కువైపోయాయి. ఇంతకుముందు 1-2 కూడా కనిపించేది కాదు, ఇప్పుడు మోర్ దెన్ 10 ఉన్నాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే మాకు బెనిఫిషియల్గా ఉంటుంది. పంచాయతీలో ఉన్నప్పుడు ప్లాస్టిక్ యూసేజ్ లేదు, అసలు వాడేవారు కాదు. బట్ వన్స్ ఇది అయిన తర్వాత ప్లాస్టిక్ యూసేజ్ స్టార్ట్ అయిపోయింది. సిగరెట్స్ అన్నీ వచ్చేసాయి, ఇంతకుముందు అది లేదు. మరి ఫర్దర్ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అయితే అస్సలు బాగాలేదు. రోడ్లు వేస్తున్నారు, తవ్వుతున్నారు. ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఇష్యూస్ బాగా పెరిగిపోయాయండి. సమ్మర్లో కాకుండా వింటర్లో కూడా ట్యాంకర్స్ వేసుకోవాల్సి వస్తుంది. మరి ఇవన్నీ మా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్నట్టే కదా. సమస్యలు పరిష్కరించిన తర్వాతనే విలీనం చేయాలి. ఒకవేళ విలీనం చేసిరంటే పరిష్కరించారు కదా. ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం కదా, వేరే చిన్న స్లమ్ ఏరియాలలో చూస్తే అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ సాల్వ్ అయిపోయినాయి. వర్షాలు పడితే మొత్తం డ్రైనేజీ లీక్ అయిపోతుంది. అక్కడ ఉన్న పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనం కిడ్స్ని తీసుకోండి, వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఫీవర్ వస్తే కూడా తగ్గట్లేదు. వాళ్ళు ఎట్లా భరిస్తున్నారు. ఇప్పుడు మనం ఇంతమంది డెవలప్డ్ ఏరియా అయినా కూడా ఒకవేళ మీరు కలిసిన తర్వాత మేము ఇంకా సాల్వ్ చేస్తాం, ఇంకా డెవలప్ చేస్తామంటే అది కాదు. ఆల్రెడీ డెవలప్ ఉంది మంది, మాకు ఇంకా డెవలప్ కావాలి. బట్ ఫస్ట్ డెవలప్ చేయండి, తర్వాత కలపండి. అంతేకాదు నిజాంపేట్ పరిసర ప్రాంతాలలో భారీ నిర్మాణాలు నిత్యం జరుగుతుండటంతో అక్కడి స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆవేదన చెందుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించిన తర్వాత జీహెచ్ఎంసీలో నిజాంపేట్ను విలీనం చేయాలన్న డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం, ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అసలు విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఇప్పటికే జిహెచ్ఎంసీనే అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ వేళ ఈ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలపడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది స్థానికులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏదైతే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఉన్నాం, సరే ఏంటి ప్రధానంగా జిహెచ్ఎంసీలో విలీనం అనే అంశం తెర మీదకి తీసుకొచ్చారు. అసలు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మాకు తెలిసి ఏం ఉపయోగం పట్టలేదండి. ఏంటంటే జిహెచ్ఎంసీ కాదు, గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్కువ కలుపుకొని వీళ్ళందరి దగ్గర పనులు ఎక్కువ వసూలు చేయాలనే ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచనే లేదు. దీనివల్ల సామాన్య జనానికి పన్నుల భారం పడటం తప్పితే ఇంకో ఉపయోగం లేదు. ఇది మాత్రం వాస్తవం. అసలు మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి? ఈ సమస్యలు ఒకవేళ మున్సిపల్ జిహెచ్ఎంసీలో కలిస్తే పరిష్కారం అవుతున్నాయని భావిస్తున్నారు? అలా అనిపించలేదు. సమస్యలు ఏమంటే మున్సిపాలిటీలు కూడా సరిగా వర్క్ చేయట్లేదు ఇక్కడ, అది ఒకటి ఆలోచించాలా. ఒకవేళ జిహెచ్ఎంసీ అయితే ఏమన్నా వాటర్ ప్రాబ్లం కానీ రోడ్స్ ప్రాబ్లం కానీ ఏమన్నా తీరుస్తారని నమ్మకం. సార్ మీరేమంటారు సార్, దీనివల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం చాలా మటుకు లేదు. ఇది గ్రామ పంచాయతీ కావడం వలన, మున్సిపల్ కావడం వలన పబ్లిక్లో బడం పడుతుంది. బడం పడడం వలన పబ్లిక్ యథావిధిగా కనిపిస్తలేదు. దీనివల్ల మున్సిపాలిటీ వల్ల ఏం చేయాలంటే ఒకటి రోడ్డు ఒకటి, నాలాలు ఒకటి, మోరీలు ఒకటి చేస్తే బాగుంటుంది ఆలోచన. ఒకసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితులు వేరుగా ఉండేవి. తర్వాత మున్సిపాలిటీ చేశారు, కార్పొరేషన్ పరిధికి రావడం జరిగింది. సో కార్పొరేషన్ నుంచి ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తామంటున్నారు. అసలు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? విలీనం చేస్తే అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీరు అన్నట్టు ఒకవేళ విలీనం చేసినా చేయకపోయినా ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్టు
మాకు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ప్రజలకు సహకరించే కార్యక్రమాలు కావచ్చు, ఏమీ జరగట్లేదు. మీరు ఆల్రెడీ అన్నట్లు జిహెచ్ఎంసీ ఆల్రెడీ కష్టాల్లో ఉంది. వాళ్ళ కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు ఒకవేళ మనము విలీనం చేసినా కూడా ఆ కష్టాలు ఇంకా పెరుగుతాయి, కానీ ప్రజల సమస్యలు తీరడం అనేది చాలా చాలా కష్టము. మున్సిపాలిటీలో ఉన్నా కూడా ఒకవేళ ఇందాక మన సీనియర్ గారు అన్నట్టు ఒకవేళ ఇదే పార్క్ చూసుకుందాం మనము, మేము ముందడుగు వేసేసి ఇక్కడ ఉండే ప్రజలు ముందడుగు వేసేసి ప్రెషర్ ఎంతగా పెడుతుంటే కూడా వాళ్ళు చేయడానికి ఫండ్స్ వచ్చేంత వరకు వాళ్ళు చేయము అన్నట్లు అంటున్నారే, కానీ వాళ్ళు ఒకవేళ ముందడుగు వేసేసి ఏం కావాలనేది వాళ్ళు అడగట్లేదు. ఒకవేళ మీరు అటు సైడ్ చూస్తే కూడా ఆ లైన్ మొత్తము చెట్లు గిట్లు ఉన్నాయి. తర్వాత వచ్చేసి రోడ్ అనేది లేదు. అక్కడ నుండి పాములు వచ్చేసి పిల్లలకి కొంచెం ప్రమాదకరంగా ఉంది. ఈ చిన్న సమస్యలే తీర్చడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు. జిహెచ్ఎంసీలోకి వెళ్ళిన తర్వాత ఏ వరకు అవుతుందనేది మాకైతే నమ్మకం లేదండి. గతంలో ఒకసారి ఇక్కడ వరద కొట్టుకురావడంతో చిన్నారి కూడా కొట్టిపోయిన ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి షిఫ్ట్ అయితే ఒక కార్పొరేషన్గా మారడం కానీ ఏదైనా చేస్తామని చెప్తున్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసం అసలు ఈ ప్రపోజల్? అంటే మీరు విలీనమైనాక ఒకవేళ కార్పొరేషన్ ఫామ్ అయిన తర్వాత చేస్తారు అని అంటే ఒక గవర్నమెంట్ కావచ్చు, ఒక రిప్రజెంటేటివ్ కావచ్చు, ఇవి చేస్తామన్నట్లు మా దగ్గరికి వచ్చి అడగడం అనేది ఇంతవరకు జరగలేదు. ఒకవేళ అలా జరిగితే ఒక ప్రజల ముందరకు వచ్చేసి మాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఇవి చేయాలి అనేది చెప్తే మాకు ఒక నమ్మకం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కావచ్చు, మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళకి కావచ్చు, ఒక విన్నపం ఏమంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చేసి మా సమస్యలు కనుక్కునేసి ఇది చేస్తామన్నప్పుడు మా ఓటు మేము వేస్తామండి, అంతవరకు. మీరేమంటారు? ఇప్పుడు జిహెచ్ఎంస్లో ఆల్రెడీ సమస్యలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. రోడ్సే కానీ, డ్రైనేజే కానీ, వాటర్ సమస్య కానీ. సో మేజర్గా అయితే డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. సో ఆల్రెడీ మున్సిపాలిటీలో 1,00,000 లీటర్లు అన్నారు, కానీ ఇంతవరకు 1 లీటర్ కూడా వచ్చేది పబ్లికే తెలియాలి. అంటే ప్రజలకు ఎలాంటి విధులు అయినా కానీ, నిధులు కానీ మున్సిపాలిటీ ఉన్నప్పుడు అరకొరాన ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ అయ్యే ఉద్దేశంలో ఉండే. ఇప్పుడు జిహెచ్ఎంసీ కలపడం వల్ల ఎవరు పట్టించుకుంటారు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు డ్రైనేజ్ అనేది కూడా ఇప్పుడు మున్సిపాలిటీనే సరిగ్గా చేయలేరు. ఇప్పుడు జిహెచ్ఎంసీ కలిపితే ఆయనతో కూడా పట్టించుకోరు. ఇక ప్రజల కోసం అనేది ఇక అది వర్ణనైతం. అందులో ఈ పార్కుల డెవలప్మెంట్ అనేది ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ కలపడం వల్ల కొన్ని డెవలప్మెంట్స్ అవుతాయి, కావని కాదు. సో ట్యాక్సెస్ కూడా అదే విధంగా పెరుగుతాయి ప్రజలకి. ల్యాండ్సే కానీ ఇంకో వాటెవర్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, దాని తట్టు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది ప్రజలకి. ఎందుకంటే అనవసరమైన పట్టించుకోవడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీలో పోతే సమస్య 1 మంత్లో అవుతుంది. జిహెచ్ఎంసీకి వెళ్తే 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు. సమస్యను చెప్పుకోవాలంటే కూడా పట్టించుకునే వాళ్ళు సరిగ్గా తక్కువ ఉంటారు. సో దాన్ని బట్టి కొద్దిగా జిహెచ్ఎంసీలో విలీనం అనేది ప్లస్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉన్న వాళ్ళు కూడా ప్లస్ ఉంటుంది. అంటే 2 రకాలుగా ఉంటుంది అన్నట్టు ప్రజలకి. ఒకవేళ విలీనం చేస్తే అంటే ఢిల్లీ కార్పొరేషన్ చూసుకుంటే 3 రకాలుగా విభజించడం జరిగింది. ఆ తరహా విభజిస్తే ఏమైనా కరెక్ట్ జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 అంటే ఇప్పుడు ఒక రింగ్ రోడ్ ఇన్నర్లో 4 భాగాలుగా చేద్దామన్నారు జిహెచ్ఎంసీకి. అంటే ఒక ఐఏఎస్ ఆఫీస్ని పెట్టేసి సో కన్సిడర్ కింద ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీసులను కూడా అంటే ఏదైతే మనం ఇప్పుడు ఒక కుత్బుల్లాపూర్ డివిజనే కానీ ఇంకోటే కానీ అంటే మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఉన్నాయి. సో అక్కడ వెళ్ళినా కానీ అక్కడ ఉన్న అధికారులు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. సో ఇప్పుడు ట్యాక్సెస్ కూడా పెరిగిపోతాయి ప్రజలకి. ఇప్పటికే ట్యాక్సెస్కు మొన్న పెంచారు ఆల్రెడీ. ఏమనంటే 100% రాయితీ అని చెప్పి అది ఇస్తారు. సో దానివల్ల కూడా జిహెచ్ఎంసీ కలవకపోవడం, మున్సిపాలిటీ ఉండడం కూడా కొద్దిగా మంచిదే అన్నట్టు నా అభిప్రాయం. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇటు బాచుపల్లి కావచ్చు, నిజాంపేట కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఫైనల్గా జిహెచ్ఎంసీ విలీనం అనే అంశాన్ని తీసుకొస్తే ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విలీనం జరగాలనేది రాసిపెట్టి ఉంటే మనం ఏం చేయలేమండి. కానీ నేను ఇందాక అన్నట్టు ఒకవేళ ఇక్కడ ఉండే సమస్యలు అందరూ అదే మాట అంటున్నారు, రోడ్లు బాగాలేవు ఇక్కడ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మున్సిపాలిటీ లాగా చూస్తుంటే కట్టడం అనేది ఎలా జరిగిందంటే అన్ని రోడ్లు చాలా స్పీజింగ్గా పెట్టేసి చూస్తారు. ఎగ్జాంపుల్ చెప్పండి, 1 వీక్ బ్యాక్ మన చెరువు దగ్గర ఆర్టీసీ బస్సు మనకు ఆల్మోస్ట్ ప్రగతి నగర్లో మనకు ఆల్మోస్ట్ 2019లో అంతగా లేకున్నా కూడా ఈ మధ్య ఫ్లోటింగ్ ఆర్టీసీ బస్సులో ఫ్లోటింగ్ ఎక్కువైంది. ఆర్టీసీ బస్సు కనీసం అది పట్టేంత స్థలం కూడా లేదు, ఒక రోడ్డు. ఆ రోడ్డు మీద ఒక అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి వెళ్తున్నాడు, అంటే బేబీని డెలివరీ ఇచ్చారని చెప్పేసి. చూడండి, అంత చిన్న వయసులో ఉండి అతను చనిపోయాడు. ఎందుకు? కేవలం ఈ రోడ్లు చాలా కంజెస్టెడ్గా ఉన్నట్టు ఫ్లోటింగ్ ఆఫ్ ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ ట్యాంకర్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు చిన్న చిన్న సందుల్లో బైకులు పోవడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా యాక్షన్. మేబీ జాగ్రత్త అజాగ్రత్త నెక్స్ట్ విషయం అండి. రోడ్లు కరెక్ట్గా ఉంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి రోడ్ సైడ్ ఉండే స్టాల్స్ కావచ్చు, అవి కావచ్చు, ఇవి కూడా కొంతవరకు క్లియర్ చేయించేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మున్సిపాలిటీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు లేదని అనేది క్వశ్చన్ వేసే కన్నా జిహెచ్ఎంసీ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారా చేయరా అనే నమ్మకాన్ని మనం కలిగించాలంటే ఎవరన్నా వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ డెసిషన్ తీసుకోకుండా ముందర
ఇది చేస్తున్నాం మీకు ఇది చేస్తున్నాం. ఏదైనా మన ఎలక్షన్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది, ఇలాంటి సర్వేలు చేసి ఒకటి చేసేసి ఒక హామీలు ఇస్తారు కదండి. ఆ రకంగా వచ్చేసి ప్రగతి నగర్ వాసులకు వచ్చేసి కొన్ని హామీలు ఇచ్చేస్తే మేము ఒకవేళ ఫాలోఅప్ చేసుకోవడానికి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినప్పుడు మేము చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి బిఫోర్ మేకింగ్ ది డెసిషన్ మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నామో అంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఉండే ప్రజల దగ్గరికి వచ్చేసి సమస్యలు కనుక్కోండి. ఫస్ట్ సమస్య నీటి సమస్య, వాటర్ ట్యాంకులు ఎక్కువైపోతున్నాయి. ఒకవేళ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇనిషియల్గా 2019లో ఈవెన్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉండేది. 1000 రూపాయలు కేవలం మేము మెయింటెనెన్స్కి పెట్టేవాళ్ళం. ప్రస్తుతానికి మేము ప్రతి నెలకి 2-3 వేల రూపాయల మెయింటెనెన్స్ పెట్టాలంటే ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఒక 4-5,000 కన్నా ఎక్కువ ఉండవు. చిన్న అపార్ట్మెంట్కి ఎందుకు పెడుతున్నామంటే కేవలం వాటర్ ట్యాంకర్స్ తెచ్చుకోవడానికి మాత్రమే. స్కామ్ లాగా నడుస్తుంది అనమాట. ఎందుకు ఇన్ని రోజుల నుండి ఎంతమంది ఎమ్మెల్యే గారికి చెప్పాము, లోకల్ కార్పొరేటర్స్కి చెప్పాము, మున్సిపాలిటీ ఆఫీసులో రిపోర్ట్ ఇచ్చాము, అందరికి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎందుకు మనకి ఇక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నార్మల్ మిగతా సిటీలో చూసుకుంటే ఒకవేళ నేను ఇంతకుముందు 2019 కన్నా ముందర 2020 కన్నా ముందర నేను మోతీనగర్లో ఉండేవాడిని. హార్డ్లీ మాకు నెలకు ఒక సింగిల్ ట్యాంక్ సమ్మర్లోనే వచ్చేది. ఇక్కడ మినిమం 20 ట్యాంకర్స్ మేము తెప్పించాం సమ్మర్లో, ఓన్లీ 4 to 5 months వరకు. అంటే 5 months సమ్మర్ ఉండేది 3 నెలలు అయినా కూడా 5 months వరకు మేము ట్యాంకర్లు ఖచ్చితంగా తీసుకోవాలన్న పరిస్థితి ఉంది. అది మున్సిపాలిటీ ప్రాబ్లం కావచ్చు. జిఎంసీ వాళ్ళు వచ్చినాక ఇలాంటి సమస్యలు రోడ్లది, తర్వాత వచ్చేసి నీటి సమస్య, ఇలాంటి మాకు ఒకవేళ చేస్తారనే నమ్మకం ఉంటే మేము ఓకే, దానికైతే మేము ఓటేస్తామండి. ఖచ్చితంగా ఏదైతే విలీన ప్రతిపాదనను చాలా వరకు కూడా అంగీకరిస్తున్నప్పటికీ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. విలీనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే స్థానిక సమస్యలు పరిష్కరించడంతో పాటు ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈ విలీన ప్రతిపాదన ఏదైతుందో అది పూర్తి స్థాయి సక్సెస్ అవుతుంది. కాకపోతే స్థానికుల దగ్గర కూడా సర్వే చేయాలి అనేది వీళ్ళైతే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజాంపేట్ కార్పొరేషన్ సంబంధించిన ఇక్కడ ప్రజల మనోగతం. వీడియో జర్నలిస్ట్ సత్యరెడ్డితో ఆర్కేహెచ్ఎం టీవీ, నిజాంపేట్ కార్పొరేషన్ దగ్గర నుంచి. మొత్తానికి జీహెచ్ఎంసీలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ విలీనం కొందరు గుడ్ న్యూస్ గా భావిస్తుంటే మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇక్కడున్న సమస్యలను పరిష్కరించి తమకు పూర్తి వసతులు కల్పించాకే జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభుత్వం విలీనం నిర్ణయాన్ని కొనసాగిస్తుందా, లేక ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యలన్నింటినీ పరిష్కరించాకే జీహెచ్ఎంసీలో విలీనం చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.